చూడమ్మా, మీరు ఎంత వెంటపడినా మీకు మాత్రం కాంట్రాక్ట్ రాదు, ఇవ్వలేను కూడా. ఓసారి ఇష్టపడి రింగు తొడిగి ఎంగేజ్మెంట్ చేసుకున్నాక మనసు మార్చుకున్నాను, నాకు ఇష్టం లేదు అంటే వదిలేసిపోతాను అనుకుంటుందేమో మీ కూతురు. మరి సెక్యూరిటీగా ఏం పెడతారు? సెక్యూరిటీగా అంటే ఏం లేదు సార్. ఎలాంటి కంపెనీకైనా సెక్యూరిటీ లేకుండా అసలు లోన్ ఇవ్వలేం కదా. అమ్మా, అమ్మా నర్సమ్మా, ఓసారి ఇట్లా చూడండి అమ్మా. ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది. లోపల తీసుకురండి. రండి రండి, ఇక్కడ పడుకోబెట్టండి. జాగ్రత్త. అసలు ఏం జరిగింది? పనిచేస్తూ పడిపోయిందమ్మా. పెద్దావిడ వడదెబ్బ తగిలిందేమో. అవును, వడదెబ్బే తగిలింది. అయినా ఇంత పెద్దవిని పనులు ఎందుకు పెట్టుకున్నారు? మేము వద్దని చెప్పామమ్మా, కానీ ఇంటేనా? 2 కొడుకులున్నా ఈ ముసల్దానికి తిండి పెట్టరు. కష్టపడి 4 డబ్బులు తీసుకురాకపోతే ఇంట్లోకే రానివ్వరు. సరే, మీరు బయట ఉండండి, నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. ఏమిటది? జాగ్రత్త, నెమ్మదిగా తీసుకున్నారా గాడిద? తీసుకొస్తున్నాను సార్. పిల్లరా, ఇక్కడ కూర్చో. ఏ బాబు, ఇక్కడ డాక్టర్ ఎవరయ్యా? ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు సార్. ఇంకెవరు లేరా? ఉన్నారు సార్. మా అబ్బాయి కాలికి దెబ్బ తగిలింది, కట్టుకట్టాలి. కాసేపు కూర్చోండి సార్, మా హెడ్ నర్స్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అంటే ఆవిడొచ్చేంత వరకు మేము వెయిట్ చేయాలా? ముందు పిలవయ్యా. లోపల పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తుంది, కాసేపు కూర్చోండి సార్. అవతల రక్తం వస్తుంటే వెయిట్ చేయమంటావేంటి? సార్. ఆవిడ పేరేమిటి? కరుణ సార్. ఎవరా కరుణ? ఎక్కడుంది? లోపల ఉందా? ఇదిగో, ఇక్కడ కరుణ అంటే నువ్వేనా? అవును. ఇక్కడ చేసింది చాలు. నా కొడుకు కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది, మందేసి కట్టుగట్టు. పద. కొంచెం టైం పడుతుంది, బయట వెయిట్ చేయండి. ఏంటి? నేను వెయిట్ చేయాలా? అవతల వాడు నొప్పితో బాధపడుతుంటే నేను వెయిట్ చేయాలా? ఇక్కడుంది కూడా పేషెంటే. ఈవిడ పెద్దావిడ, ఈవిడికి సీరియస్ గా ఉంది. మీ అబ్బాయికి ఏం కాదు, దయచేసి 10 నిమిషాలు కూర్చోండి. నేను కూర్చోవాలా? అసలు నేనెవరో తెలుసా? నా స్థాయి ఏమిటో తెలుసా? నేను ఇలాంటి హాస్పిటల్స్ ని 10 కొనగలను. ఇప్పుడే నీ ఉద్యోగం పీకించేయగలను. ఈ హాస్పిటల్ ని మూయించేస్తాను. ఎందుకు అరుస్తారు? మీరు హాస్పిటల్ ని కొనగలరు, కానీ అందులో పనిచేసే మమ్మల్ని మాత్రం కొనలేరు. ఏది ముందు ఏది వెనక అనేది మాకు తెలుసు. ఏది సీరియస్ కేసు, ఏది నార్మల్ కేసు అనేది కూడా మాకు తెలుసు. మీ అబ్బాయి మీకు గొప్ప కావచ్చు, కానీ మాకు ఎవరైనా ఒకటే. మాకు మనిషి ప్రాణమే ముఖ్యం. అవతల నా కొడుకు బాధతో విలవిల్లాడుతున్నాడు. ఇక్కడ అంతకంటే సీరియస్ గా ఉందండి. నోరుంది కదా అని అరిస్తే పనులైపోతాయా? మీరు అరవకపోయినా మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఇది మా డ్యూటీ. మా డ్యూటీని డిస్టర్బ్ చేయకుండా ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయి. మీకు డబ్బుందనో అధికారం ఉందనో అరిచి గోలు చేస్తే ఇక్కడ ఏం జరగదు. ఇక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని వదిలేసి రాలేను. మీకు అంత అర్జెంట్ అయితే మరో చోటుకి వెళ్ళండి.
ఏవండి, మీ అమ్మగారు తేరుకున్నారు, పిలుస్తున్నారు, రండి. అతని లోపల తీసుకురండి. తీసుకెళ్ళరా. చిన్న దెబ్బే, ఏం కాదు. ఇదిగో ఈ మందులు వాడండి. 2 రోజుల తర్వాత మళ్ళీ డ్రెస్సింగ్ చేయించుకోండి. హాయ్ చిన్న. వసు, ఎందుకొచ్చావు వసు? అదేంటి పండు అలా అంటావు? అవును వసు, నువ్వు ఇక్కడికి రావడం వల్ల చిన్నకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి తెలుసా? పండు, నువ్వు ఉండరా, నువ్వు మాట్లాడుకో. చెప్పు వసు, మేమేం తప్పు చేసామో నా చక్రవర్తి అంతలా వచ్చి మాకు వార్నింగ్ ఇచ్చాడు. చక్రవర్తి వార్నింగ్ ఇచ్చాడా? ఆయనే, నీ కాబోయే శ్రీవారు. నువ్వు ఇక్కడికి రావడం ఆయనకి ఇష్టం లేదు. నీకు చెప్పలేక ఇక్కడికి వచ్చి మాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. మా మీదేదో పాత కేసులున్నాయంట, రోజు వచ్చి సంతకాలు పెట్టాలంట, లేదంటే మమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తానని బెదిరించి వెళ్ళాడు. మేమేదో మా బ్రతుకు మేము బతుకుతుంటే ఈ గొడవలన్నీ ఏంటి వసు? ఏంటి చిన్న, నిజమా? నిజంగా చక్రవర్తి వచ్చి నిన్ను బెదిరించాడా? అసలు ఆ చక్రవర్తి ఎవరు చిన్న? మన మధ్యన నేను నీ మీద కోపంతో పొరపాటును పెళ్లి చేసుకుంటానని చెప్తే ఆ చక్రవర్తిని తీసుకొచ్చారు. కానీ నేను జరిగింది విని ఎంత తప్పు చేశానో తెలుసుకొని అతన్ని కాదనుకున్నాను. మళ్ళీ తనెందుకు వచ్చాడు? నీకోసం వస్తాను. ఎందుకంటే నీతో నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్ళైనట్లే. నువ్వే నాకు కాబోయే భార్యవని డిసైడ్ అయిపోయాను. నాతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఏంటి వీడి చుట్టూ తిరుగుతున్నావు? సిగ్గులేదా నీకు? నేను నిన్ను ఫాలో అవుతూనే ఉన్నాను వసు. రోజు వీడి చుట్టూ రౌండ్లు కొడుతున్నావు. ఏ, వాడంత నచ్చాడా? అవును, నచ్చాడు. అంత నచ్చితే నాతో ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నావు? చేతిగా రింగ్ ఎలా తొడిగించుకున్నావు? నువ్వు ఎలాంటి వాడివో తెలియక, నా చిన్న ఎంత గొప్ప మనిషో తెలుసుకోక ఈ పాపం చేశాను. ఇప్పుడే నువ్వేంటో తెలిసింది. నా చిన్న ఏంటో అర్థమైంది. అందుకే నిన్ను కాదనుకుంటున్నాను. అంటే బాగా తెగించావన్నమాట. నువ్వు అవునంటే ఎస్ అనడానికి, కాదంటే తలంచుకుని పోవడానికి నేనేమైనా నీ ఇంట్లో పని మనిషిని అనుకున్నావా? కాబోయే మొగుణ్ణి. నాది అనుకున్న దాని వైపు ఎవరైనా చూస్తేనే తట్టుకోలేను. అలాంటిది నువ్వే వెళ్ళి వీడితో తిరుగుతాను అంటే
చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నిన్ను వీణ్ణి కూడా ఎన్కౌంటర్లో లేపేస్తాను. ఎరా, నిన్నొచ్చి సంతకం పెట్టరా అంటే రాకుండా ఇక్కడ దీంతో సొల్లు కవర్లు చెప్తున్నావేంటి? పదా. చిన్న రాడు. రాడు అని నువ్వు చెప్తే సరిపోదు. పోనీ మా లాయర్ చెప్తే సరిపోతుందా? ఏ బేసిస్ మీద అతన్ని రమ్మంటున్నావు? అతని మీద ఏ కేసు ఉంది? ఏ కేసులో తను నిందితుడని నీ దగ్గరకు వచ్చి సంతకం పెట్టాలి? చెప్పు. బస్సు, పాత రికార్డ్స్ లో మా పేర్లున్నాయంట. పాత రికార్డ్స్ లో ఉంటే ఇప్పుడొచ్చి మీ జులుం చూపిస్తారా? మీరు దౌర్జన్యం చేస్తే నేను చాలా దూరం వెళ్తాను. ఏ కాకి డ్రెస్ అండ చూసుకొని రెచ్చిపోతున్నావో అది లేకుండా చేస్తాను. నువ్వు రమ్మన్నా నా చిన్న రాడు. నీ చిన్నానా? నువ్వు నా మనిషివి కాదు. నేను నీ మనిషిని కాదు. నువ్వు కాదన్నా నేనిచ్చిన ఆ రింగే చెప్తుంది నువ్వు నా మనిషివి అని. ఇదేనా నన్ను నీ మనిషిని చేసింది? ఈ రింగు వల్లనే నేను నీ మనిషిని అయిపోయానా? అయితే చూడు. నీకు నాకిక ఏ సంబంధం లేదు. నీ కళ్ళ ముందే చిన్నాని నా మనిషిని చేసుకుంటాను. చూడు. సూపర్ వసు, సూపర్. ఈ క్షణం నుంచి చిన్న నా భర్త. ఏ రోజుకైనా చిన్నాయి నా మెడలో తాళి కడతాడు. తను నేను కలిసే బ్రతుకుతాం. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నన్ను చాలా హర్ట్ చేశావు. నా యుగోని రెచ్చగొట్టావు. నన్ను కాదని ఈ మెకానిక్ గండి ఎలా పెళ్లి చేసుకుంటావో అది చూస్తాను. మెకానిక్ అయినా మంచి మనసున్న మనిషి. నీలాంటి వాడికంటే ఇతను చాలా గొప్ప మనిషి. నీకు చేతనైంది చేసుకో. నేను చిన్నానే పెళ్లి చేసుకుంటాను. Get out! Get out! Get out! Get out! Get out! Get out! వెళ్తా, కాని ఊరికే వదలను. గుర్తుంచుకో.
చందు చందు కొంచెం మంచినీళ్ళు ఇవ్వవా? అయ్యో సారీ అండి, సారీ. దేని గురించి చందు ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఏం లేదు అంటే నమ్మేస్తాననుకున్నావా? నా పక్కనే ఉండి పిలిచినా పలకలేదు అంటే నీ మనసు ఎక్కడో ఉంది. చెప్పు, ఏం జరిగింది? అదేం లేదండి. ఏమా, లోన్ కోసం వెళ్ళారు కదా, ఏమైంది? చెప్పమ్మా. వచ్చేలా లేదు బాబాయ్. ఎందుకమ్మా? సెక్యూరిటీగా ప్రాపర్టీ కావాలి అన్నారు. కంపెనీని చూసివ్వడానికి ముందుకు రావడం లేదు. ఎలా వస్తుంది? ప్రాపర్టీ చూపించకుండా ఎవ్వరూ లోన్ ఇవ్వరు. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. మనం వేసే మొదటి అడుగు అంత ఈజీ కాదు. ఎందుకు కాదండి, చూద్దాం. ఎక్కడొక చోట ఏదో రకంగా నాకు లోన్ దొరుకుతుంది. నేను నిలబడతాను. నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఈ కష్టాలను పడలేవు. ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసి బిజినెస్ చేయడం అంత ఈజీ కాదు. 25 ఏళ్లు కష్టపడి చివరికి నేను సాధించిందేంటి? అంటే నన్ను వెనకడుగు వేయమంటారా? మరి ముందుకు వెళ్లే దారి కనిపించట్లేదు కదా. ఒకవేళ ఎవరైనా నీకు సాయం చేద్దామని ముందుకొచ్చినా భార్గవి వాళ్ళని బెదిరిస్తుందమ్మా. నీకు సాయం చేయకుండా అడ్డు తగులుతుంది. అవును, ఆ భార్గవి ఎంత నీచానికైనా దిగజారే మనిషి. తనకి విజయం గురించే తప్ప విచక్షణ గురించి అసలు ఆలోచన లేని మనిషి. నువ్వు తట్టుకోలేవు. ఎందుకండి నాకు పిరికి మంది నూరు పోస్తున్నారు? నేను గెలుపు కోసం అడుగు వేస్తుంటే మీరు నా గురించి భయపడిపోతున్నారు. వద్దండి, నన్ను వెనక్కి లాగే ప్రయత్నం మాత్రం చేయకండి. ఏమవుతుంది? 10 సార్లు ఓడిపోతాను, కానీ 11సారి మాత్రం తప్పకుండా గెలుస్తాను. నేను ముందే చెప్పాను కదా, నేను పోరాడేది నా కోసం కాదు, మీకోసం. నిజమే చందు, కానీ శత్రువు బలం గురించి కూడా మనకు ఆలోచన ఉండాలి కదా. ఇది నేను భయపెట్టడం కాదు. ఇది మొదటి ప్రయత్నమే కదండి. లోన్ రావాలంటే ప్రాపర్టీ కావాలి. ₹1,00,00,000 సెక్యూరిటీ ఇచ్చే ప్రాపర్టీని మనం ఎలాగోలా సంపాదించాలండి. ₹1,00,00,000 లోన్ కావాలంటే మనం చూపించే ప్రాపర్టీ దాదాపు 4 ఎక్కువ వాల్యూ ఉండాలమ్మా. మనం ఉన్న పరిస్థితుల్లో అంత విలువగల ప్రాపర్టీ ఎలా చూపిస్తాం? చూపించాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ఏంటో సమయానికి ఏది కలిసి రావట్లేదు చూడండి. నేను చేసిన ఏ ఒక్క మంచి పని మన అవసరానికి ఉపయోగపడట్లేదేంటి మూర్తి గారు? నా పాపాలే నాకిలా శాపాలుగా మారాయి తప్ప
నా పుణ్యాలన్నీ ఏమైపోయాయండి? ఇప్పుడు తెలుస్తుందండి, నేను బహుశా ఎవ్వరికీ ఏ మంచి చెయ్యలేదేమో. మీరు మంచి చేయకపోవడం ఏంటండి? మీ మంచితనంతోని చివరికి ఆ భార్గవి కూడా బతుకుతుంది. దేవుడు తానంతటి తాను వచ్చి మనకు సహాయం చేయడండి. సాయం దొరికే మార్గం చూపిస్తాడు. సమస్య వచ్చింది, దేవుడికి అర్థమవుతుంది. ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. మనం గెలుస్తామనే నమ్మకంతో ఉందాం. మన నమ్మకం కరెక్ట్ గా ఉంటే ₹1 కోటి కాదు, మరో 10 కోట్లైనా లోన్ దొరికే మార్గం దొరుకుతుంది. నేను సాధిస్తాను.